స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చే స్వామి. పెద్ద కొబ్బరికాయ కొడతాను. అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో? నిన్న పరీక్షలో తాజ్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉందని రాశానా? అత్త మీ కూతురికి ఇంగ్లీష్ బాగా వచ్చా? బాగా వస్తాయి. అయితే నేను ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను, దాన్ని తెలుగులో చెప్పమన్నా. చెప్పమ్మా. ఐ విల్ టెల్ యూ లేటర్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? నేను తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పే, తర్వాత చెప్తున్నట్ట లక్షలు లక్షలు పెట్టి చదివిపించింది. ఏమండి, ఈరోజు సండే కదా, నాకు వంట చేయబుద్ధి అవ్వట్లేదు. బయట నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టుకొని ఒక మంచి హారర్ మూవీ చూస్తూ కూర్చుందాం, సరేనా? ఓకే, నువ్వు వెళ్ళి ఆర్డర్ పెట్టు, అంతలోపు మన పెళ్లి వీడియో పెడతా నేను. సరే. సిస్టర్ సిస్టర్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీకు ఎప్పుడైనా పీడ కళలు వచ్చి దయ్యాలు కనబడ్డాయా? నాకు రోజు పీడకలు వస్తాయండి, రోజు దెయ్యాలు కనబడతాయండి. అక్కడే చూసుంటారు. హలో గూగుల్, ఈ చలికి స్నానం చేయకుండా అందంగా రెడీ అవ్వాలంటే ఏడ్ చేయమంటావు? ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు గూగుల్ అడిగావంటే గోప్ పగులుద్ది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎక్కడికి వెళ్తున్నావు? పార్క్ పోతున్నా. జాగ్రత్త, అక్కడ జంతువులకు ఎలా లేదంట. అందుకే నేను తీసుకోపోవట్లేదు. డైలాగ్ చెప్పరా, డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు. డైలాగ్. ఏ ఫోర్ ముందుకొని నేను పట్టా, బి ఫోర్ ముందుకొని నేను పట్టా, తూనే దిల్ పే లకీ బసంత్ మేలే, దిల్ పే కార్తిక, నీ దగ్గర 20 చాక్లెట్లు ఉన్నాయి అనుకో. నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది. నేను ఎందుకు అనుకోవాలి? నేను అనుకుంటే అనుకోవే, నీ తాత సుమ్మే ఉన్న పోతుందా? అనుకో. సరేలే చెప్పు. నీ దగ్గరుండే 20 చాక్లెట్లలో 10 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 40 ఉంటాయి. అదెలా? నువ్వు కూడా అనుకోరాదు, మీ అవ్వ సొమ్మైన బాధదా అనుకో. తమ్ముడు, ఎగ్జామ్స్ వస్తున్నట్టున్నాయి. అవునక్క. మనసు పెట్టి బాగా చదువు, ఖచ్చితంగా పాస్ అవుతావు. మనసు పెట్టి చదవలేనక్క. ఏ? నా మనసు పక్కింటి రాధాకి ఇచ్చానక్క. ఇదేంటి చెయ్యి, ఇదేంటి చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది, ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను?